హలో మామ నమస్తే, వెల్కమ్ బ్యాక్ ముదిరాజ్ అబ్బాయి ఛానల్. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చేపల వీడియోస్ పెట్టగా చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే మన చెర్ల చేపలు పడతలేరు. ఇక నుంచి అయితే 3 డేస్కో వీడియో వస్తుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ప్లీజ్. ఈ చేపనైతే బాగా ఎక్కించుకున్నది, అందుకే తోక నుంచి తెంపుతానా. ఇట్లా బాగా ఎక్కించుకున్న అయితే ఖచ్చితంగా కన్నెలు తెంపాల్సిందే. మొత్తానికైతే తీసిన అది చూడండి ఒకసారి, 2 కిలోల నుంచి 3 కిలోల దాకా ఉంటుంది. ఇక తీసి సంచులు వేసుకున్నాడే. మామ ఈ చేపనైతే కంపల పడ్డది, అందుకనే అంత హుషారుగా ఉన్నది. ఈ చేప ఎగిరే ఎగురుడుకు మొత్తం వాటర్ పడ్డాయి ఫోన్ మీద. చేపనైతే బాగా సతాయిస్తుంది నన్ను. చూసిలు కదా ఎట్లా ఎగురుతుందో, అందుకే తోక నుంచి తెంపిన, అయినా ఇంకా బాగా ఎగురుతుంది. మామ మొత్తానికైతే దీనైతే తీసిన, ఇసుత సేమ్ సైజు, మొత్తం 8 ఏళ్ళకే పడ్డది సరికంతా. ఇసుత 2 నుంచి 3 కిలోల దాకా ఉంటుంది. ఒకసారి చూడండి మీరు. ఇక్కడ పడ్డ చేపనైతే మెరుగు, అది మొత్తం సడ్డకిలో ఆడిపోయింది. అది నైట్ పడ్డట్టున్నది, కొట్టుకొని ఇంత సుత మెసులుతలేదు. నేనైతే చచ్చిపోయింది అనుకున్నా, కానీ అయితే చావలే, మంచిగానే ఉన్నది. ఇది ఒక్కటే పడ్డది ఓలకు మెరిగే, అన్నీ రవ్వులే పడ్డాయి మనకైతే. ఇదైతే తీయడంగానే వస్తుంది, కొన్ని అయితే రావు మొత్తం చిక్కించుకొని. చూడండి, వాళ్ళ అమ్మని పిలుతానట్టున్నది ఇక్కడ. మామ ఒక్కటే కాడ 2 పడ్డాయి. ఇదైతే బాగా హుషారు మీద ఉన్నది, చిన్నదే బాగా హుషారు మీద ఉన్నది, పెద్దది లేదు. అది సడ్డకిలా పడిపోయింది. అది 2 పడ్డాయి మనకైతే ఒకటే కాడ. మామ చాలా రోజుల తర్వాత చేపలు పడుతున్నాం కాబట్టి బాగా పడాలి, కానీ మనకైతే అస్సలే వాళ్ళే. ఇట్లా పడాలి, ఒక్క కాడ 2, 3 ఉండాలి, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ ఇచ్చినాం కదా మనం. కానీ ఈసారి అయితే సరికెందుకోవాలి, ఎక్కడన్నా ఒకటి ఉన్నది మామ. చిన్నదాన్ని తీసినాక పెద్దదాన్ని తీద్దాం, ఎందుకంటే ఇది బాగా హుషారు మీద ఉన్నది కదా. చేసినాక పోతాను. ఇది పెద్దగా అంత హుషారు లేదు, ఆ చిన్నదైతే బాగా హుషారు మీద ఉన్నది. దీన్ని ఎట్లా పడితే అట్లనే తీయవచ్చు మనం, కానీ మనం తీసేదే తోక నుంచి మ్యాక్సిమం. రెండు ఒకటే కాడ పడ్డాయి కాబట్టి ఒలనైతే ఘోరంగా చిక్కు చేసినాయి. ఇక ఒలను చిక్కు తీసుడు సాయంత్రం అవుతుంది. మనం దాదాపు మన చెర్లేక 3 నెలల నుంచి 4 నెలలు అవుతుంది. సరికైతే ఎక్కువ ఏం వల్లే మనకు, అమాస పున్నానుకున్నట్టున్నది ఎక్కడో కాడ.
మామ మనం వేసేదైతే 9 ఏళ్ళు 8 ఏళ్ళు. 8 ఏళ్ళ దానికి ఎక్కువ చేపలు పడుతున్నాయి. 9 ఏళ్ళ దానికి అయితే ఏం పడతలేవు. మన చెర్ల పెద్ద సైజు ఉన్నది కానీ మొత్తం కంప కింద ఉన్నది, అదైతే పడతలేదు. మనకైతే మొత్తం 8 ఏళ్ళకే ఉన్న సైజు 2 కిలోల నుంచి 3 కిలోల చేపనే పడుతుంది. ఇంకా పెద్ద చేపనైతే పడతలేదు. ఎన్నో ఒకటి పడుతుంది పెద్ద చేప తట్టించుకొని. మామ నేను చెప్పలేదా ఎన్నో ఒక చేప పడుతుంది పెద్ద సైజు అని. ఇగో ఈ చేప పడ్డది, అది చచ్చిపోయింది. కానీ ఇది మాత్రం డ్యామేజ్ అయింది. దేనికి పని చేయదు, పాడేయాల్సిందే. ఇక ఇంత పెద్ద చేపను వాడేయాలంటే మనసు రాదు మామ అసలు. కానీ ఏం చేస్తాం, అసలు నైట్ నేను వలేసినాక చూసినా కానీ ఇది ఎప్పుడు పడ్డదో ఏం కాతునో పిచ్చి లేచింది మామ నాకైతే. ఒకసారి మీరే చూడండి ఇది ఎంత పెద్ద ఉన్నదో. నా బోరంలో ఉన్న చేపలు అన్నిటికన్నా ఇదే పెద్ద ఉన్నది. కానీ ఇంత పెద్ద చచ్చిపోయేసరికి బాధ అనిపిస్తుంది మామ. అటు మాకు కాకుండా పోతుంది, అటు తినేటోళ్ళకి కాకుండా పోతుంది. కానీ ఏం చేస్తాం, వదిలిపెట్టుకోవాల్సిందే కదా దీన్ని. నిన్న నైట్ మామ ఇదే మన లాస్ట్ చేప. ఇక చక్క పోయి గడ్డ పోయి కాండ పెట్టించుకొని ఇంటికి పోడే, బుక్కడి తిని వండుడే. ఇక చేపలు ఎక్కువ వల్లే కాబట్టి ఇలా మొత్తం మూడ్ ఆఫ్ ఉంటుంది మామ. ఏం చేస్తాం ఇక. మామ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.